ఈ రామరాజ్యం అనేది కూడా ఒక యుటోపియా కాబట్టి మనం రామరాజ్య స్థాపన అనే దాన్ని మనం ఒక యుటోపియా కింద మన కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యాల్లో చూపించడం ద్వారా ఈ భారత ప్రజల్ని ఇండియాలో ఉన్న ప్రజల్ని ఇప్పుడు ఆకట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన సత్యభక్త అని ఆయన ఒక ప్రతిపాదన చేశారు తొలి దశలో. అయితే ఈ మిగతా నాయకులు ఘాటే కానీ ఇప్పుడు డాంగే వీళ్ళందరూ కూడా ఆయన చేసిన ప్రతిపాదన నచ్చక ఆయన్ని పార్టీ నుంచి బయటికి పంపించారు ఆ రోజుల్లో తొలి దశలోనే. అంటే ఇట్లా రకరకాల స్ట్రీమ్స్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని సమన్వయం చేసుకోవటం డైజెస్ట్ చేసుకోవటంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కొంత వైఫల్యం చెందింది. ఇప్పుడు దానివల్లనే ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఒక హిందూ హిందూ మతం అంటే హిందుత్వం ఏంటి, అసలు హిందూ మతం ఏంటి, హిందూ ఫిలాసఫీ అంటే ఏంటి, ఇవన్నీ తెలియకుండా ఒక మతాన్ని ఒక పొలిటిసైజ్ చేసే ఒక రైటిస్ట్ పార్టీకి అవకాశం